ఏదైతే ముఖ్య అనుచరుడు, ఏదైతే క్యాషియరు, డ్రైవరు, మధుతో అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రమేష్ చెప్పిండు. ఏం చెప్తున్నాడు? నేనే సాక్ష్యం, నా ముందు మంగ్లీ గారిని ప్రవేశపెట్టండి, మంగ్లీ గారి పాత్ర లేనప్పుడు మంగ్లీ గారు నా ముందు ఎందుకు వచ్చి మాట్లాడడం లేదన్నాడు. మరి మంగ్లీ గారు దీనికన్నా రావాలి కదా, నీకు చాలా గొప్ప పేరు ఉంది తల్లి, నువ్వు కడిగిన ముత్యంలా రావాలని చెప్పేసి మా సంపత్ నాయక్ గారు కూడా, మా నాయకుడు కూడా అదే మాట అంటున్నాడు, నేను కూడా అదే మాట అంటున్నా, మా సిస్టర్ మా ప్రత్యూష రాథోడ్ కూడా అదే అంటున్నావు. కానీ నువ్వేమంటున్నావు? నా గురించి చాలా గొప్పగా మాట్లాడండి అని మా చెల్లె మా ప్రత్యూష రాథోడ్ ఫోన్ చేస్తున్నావు. మా అన్నకు ఫోన్ చేసి సంపత్ నాయక్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదు మధు గారితోనని నువ్వే చెప్పి మా గురించి గొప్పగా మాట్లాడమని చెప్పండి. సరే, నువ్వు ఒక్క బంజారా బిడ్డనే నా దేశాన్ని, ఈ గిరిజన బిడ్డని పరిచయం చేపించినావు అంటున్నావు కదా, మరి ఈ గిరిజన బిడ్డలు లేకపోతే, ఇవే నీ మెట్లు లేకపోతే నువ్వు అక్కడ పోయేదానివేనా? ఈ మాటలు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేవు? ఏ 6 గంటల రాత్రికి మా విష్ణు కాంప్లెక్స్ కొండమల్లేపల్లిలో కొత్తగా నిర్మించింది అదొక హోటల్, స్వాగత్ హోటల్ ఏమో హోటల్ ఉంది. ఆ హోటల్లో ఇలా ఆఫీసు, అక్కడ పోయినది నిజమా అబద్ధం చెప్తుండు కదా ముఖ్య అనుచరుడు. ఇప్పుడు ఆ సందర్భంలో వచ్చిన ప్రతి ఒక్కటి మనం చూపెట్టలేం కదా. ఇగో మా క్యాషియరు డబ్బులు లెక్క పెడుతున్నాడు, మూటలు మూటలు కట్టి ఆ శివ చౌహాన్కి పంపిస్తాడు. మరి శివ చౌహాన్కి మధుకు సంబంధం లేకుండానే వ్యవహారం అంతా జరిగిందట్రా. మరి జరిగింది, నువ్వు ఉన్నావు తల్లి, సిమెంట్ ఫ్యాక్టరీలు కొన్నావు. అక్కడ కర్ణాటక నుంచి మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసి, స్వయంగా ఫోన్ చేసి, ఎందుకంటే మేము రాష్ట్రాలలో ఢిల్లీలలో ప్రోగ్రాంలు చేస్తాం, మాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి, ఆ విధంగా నాకు ఫోన్ చేసి, అరే వీరు డిఫెండర్లు కార్లు తీసుకొని, ఫార్చునర్ కార్లు తీసుకొని, గన్మెన్లను వేసుకొని నా పక్కనే 30 కోట్లు పెట్టి ఒక 6 ఎకరాల భూమి కొంటే నేను కూడా గుడ్డిగా నమ్మి, నేను కూడా ఒక రాజకీయ నాయకుడిని, నన్ను మోసం చేస్తారా అనే ప్రలోభాలు పడ్డా, నేను కూడా ఆశపడ్డా, వీళ్ళు దాంట్లో షేర్ ఇస్తా అని చెప్పారు. మరి ఈరోజు బాధితులు చెప్పినారు, మేము డే 1 నుంచి ఏదైతే మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు, అలాగే గిరిజన సంఘాలుగా చెప్పినట్టు డే 1 నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మా సింగర్ మంగ్లీ గారి పైన ఫిర్యాదు చేసిన రోజే చెప్పాము, మేము 2 రోజుల తర్వాత ప్రతి ఆధారాలతో బయటికి వస్తాం, మీడియా ముందుకు అన్నాము. అదే మాట మీద ప్రతిరోజు మాకు వచ్చిన ఆధారాలని మా మీడియాకు అందిస్తూనే ఉన్నాము. అందించినప్పుడల్లా ఆమెమో ఫస్ట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మధుకి నాకు సంబంధం లేదన్నావు. సంబంధం లేనోడు మా మంగ్లీ గారు మిర్యాలగూడ కార్యక్రమం, ఒదిబట్ల మిర్యాలగూడ 70 కిలోమీటర్లు ఉంటుందండి. రాత్రి 12 గంటలకు నువ్వు ఈడు అంత పెద్ద అభిమాని అని చెప్పేసి నువ్వు భోజనానికి వస్తావా? ఇది చెప్తే నిజం కాదు. మరి నెక్స్ట్ రోజు, ఆ తర్వాత నెల 15 రోజుల తర్వాత నువ్వు ఆ ఇంటిని డిజైన్ చేసినప్పుడు ఈ ఫోటో మా రమేష్ తీసింది వాస్తవమా కాదా? మరి చెప్తున్న వ్యక్తులు కూడా అబద్ధాలే. మరి నువ్వు కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టి నా గురించి మాట్లాడని చెప్పేసి మేము లొంగకపోతే, మా సిస్టరు మా నాయకుడు సంపత్ నాయక్ గారు మాట్లాడకపోతే నువ్వు వాళ్ళకి పేడ్ ఆర్టిస్టులు ఇచ్చి మాట్లాడుతున్నంత నిజానికి పౌరుషం ఎక్కువ. ఎక్కడా ఎవరిని లొంగేది లేదు, ఎక్కడా ఎవరిని భయపడం. పోతే ప్రాణాలు ఏమి కాదండి, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకురా పోము, చాలా క్లారిటీగా ఉన్నాము. ఈ పేద ప్రజల ఈరోజు నిజంగా 2 చేతులు జోడించి నేను మీడియాకు దండం పెడుతున్నా, నిజంగా మా జర్నలిస్ట్ అన్నలకు కాళ్ళు మొక్కుతున్నా నేను. ఎందుకంటే మీ ద్వారానే ఈ బాధితులు వచ్చారు, లేకపోతే బాధితులు రారన్నా. ఈరోజు మీడియా చూపిస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటలు చూపించి ఈరోజు మా బాధితులు, ఇక్కడ ఉన్నటువంటి బాధితులు 0.0001 ఈ బాధితులు మాత్రమే. కేవలం ఇందాక మా తమ్ముడు మా బ్రదర్ చెప్పినట్టు ఎఫ్ఐఆర్లో కొండమల్లేపల్లిలో ఎఫ్ఐఆర్ అయితే మధు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్లోనే 50 కోట్ల వరకు చెప్పిండు. అంటే మధు గారు ప్రలోభాలను గుర్తు చేస్తుండు, ఆశ పెట్టిస్తున్నాడు. ఈ తల్లి కాళ్ళు మొక్కిందన్నా, ఈ తల్లి కాళ్ళు మొక్కింది, కనికరం కాలేదా? పాయిజన్ తాగిండు, 4 చచ్చిపోయారు, సర్పంచ్ చచ్చిపోయిండు. మంగ్లీ గారి పాత్ర ఎందుకు లేదు ఇక్కడ? మంగ్లీ గారి పాత్ర బరాబర్ ఉంది. నిన్న ఏమన్నది? నిన్న స్టేట్మెంట్ పెట్టింది టీవీ 9లలో, నేను చూస్తున్నా. ఏదో దీంట్లో మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయం అయిపోయారు. మరి ఇది ఎట్లా తెలిసింది నీకు? మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయమైన అన్నారు కదా, మరి ఇది ఎట్లా తెలిసింది మంగ్లీ గారు నీకు? ఎందుకు? రమేష్ బయటికి వచ్చిండు, నిజాలు చెప్పిండు కాబట్టి
నువ్వు బయటికి వచ్చినావు కాదా? మా సంపత్ నాయక్ గారు మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఆధారాలు మాజీ మంత్రి మనోడు దగ్గర డబ్బులు తీసుకుంది వాస్తవం, వాళ్ళ తమ్ముడు పోయింది వాస్తవము. ఏం అవసరం వచ్చిందన్న అక్కడికి వెళ్ళి మాజీ మంత్రి కర్ణాటక రాష్ట్రం నుంచి చెప్పడానికి? మాకేమవసరం చెప్పు? మాకేమైనా అవసరం ఆరోపణలు? మాకు చాలా పనులు ఉన్నాయి, ప్రజల కోసం ఇంకా చాలా పనులు చేయాలి, మేము ఇంకా సమస్యల గురించి మాట్లాడాలి. డీలిమిటేషన్ వస్తుంది, మేము అన్యాయం అయిపోతున్నాం, దీని గురించి మాకు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నల్గొండ జిల్లాలో ప్రతి ప్రజాప్రతినిధికి నేను ఈరోజు నిన్న ఒక మీడియాను చూస్తున్నా, వదిబట్ల గ్రామంలో స్వయంగా మీడియా పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎస్ హ్యాండ్స్ అప్ చెప్తున్నాను, వాళ్ళకి సెల్యూట్ చెప్తున్నా. మమ్మల్ని నమ్ముతలేరు కదా, మా పైన అటు ఇటు అని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇగో ఈ ఎంటుకతో సమానము చెప్తున్నాం కదా, ఎక్కడ ఏమి చేయలేరు. మీకు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇందాక అన్న అడుగుతున్నాడు నాకు, వాళ్ళకి కొంత ప్రెజర్ ఉందన్న, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కొంత ప్రెజర్ ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు టార్గెట్ ఇచ్చిరు, మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీడియాలలో మంగ్లీ గారి తప్పుంటే శిక్షించండి అంటున్నారు. చాలా ఈ గొప్ప మాట. బాధితులకు న్యాయం చేయమంటున్నాము. చాలు ఈ మాటలు. మేము ఇక్కడ ముగ్గురో నలుగురము కాదు, వేలాది మంది బాధితులు వస్తారు. ఇందాక ఒక అన్న సిఐడిలో ఎందుకు కంప్లైంట్ చేశారు కదా అని అంటున్నారు. సిఐడిలో కంప్లైంట్ చేస్తే 100 సార్లు పోతే ఇప్పటి వరకు న్యాయం జరగకపోతే ఏం చేయమంటారు అన్న? ఈ పేద బాధితులకు చనిపోతున్నారు కదా. ఈ ఫోటోలలో మేము ప్రతిరోజు ఒక ఫోటో తీసుకొస్తున్నాం. ఏమీ ఆధారం లేకుండా ఈ ఫోటోలు ఎందుకు తీసుకొచ్చాం? దీంట్లో అమీర్ పటేల్ ఉన్నారు. ఇందాక మా నాయకుడు వీరి చరిత్ర తీస్తే షాక్ అవుతారు. ఉన్న కేంద్ర మంత్రులతో అందరితో దిగిండు, ఉన్న ముఖ్యమంత్రులతో దిగిండు. అలాగే అభిషేక్కి, శివ చౌహాన్కి ఈ ఫోటోను ఒక్కటి ముందర పెట్టుకొని దీని మీద క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళంతా బయట పెడతారు, బండారం అంతా బయటపడుతుంది. అలాగే నేను ఇంకోటి, ఇగో వీళ్ళు బ్యాంకాక్లు అవి ఇవి చాలా ఉన్నాయన్న. దయచేసి ఇప్పటికైనా మంగ్లీ గారు దీంట్లో కీలక పాత్ర. ఇప్పటి వరకు ఆరోపణలు అంటున్నాం, ఇప్పటి నుంచి అలా ఉండదు. ఇంకా స్టోరీలు ఎక్కువ వస్తాయి, ఇంకా సాక్ష్యాలు ఇంకా ముందు పెడతాం. ఇంకా పేద ప్రజల నుంచి మా మీడియా సపోర్ట్ ద్వారా పేద ప్రజలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం. ఆ సాక్ష్యాలే స్వయంగా ఎక్కడ కూడా మేము ఆపకుండా వచ్చిన వెంటనే టైం లేకుండా 10 నిమిషాల ముందు మీడియాకి మేము సమాచారం ఇస్తున్నాం. అన్న ప్రెస్ మీట్ అంటే మాకు ఆదుకుంటుంది మీడియా. కాబట్టి ఈరోజు మీడియానే ఈ ప్రజలకు న్యాయం చేస్తుందని నేను ఆశిస్తున్నా. ధన్యవాదాలు. ఇప్పుడు